హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాహూ కిచెన్. ఈరోజు నేను మీకు కాకరకాయని నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా చూపించబోతున్నానండి. ముందుగా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పదండి. ఆనియన్స్ని తీసుకున్నానండి, అలానే మిర్చిని తీసుకున్నాను, చింతపండు గుజ్జుని అరకప్ తీసుకున్నాను, తాలింపులు, అలానే సాల్ట్. ఇప్పుడు కాకరకాయని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని బాండీలో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపులు వేయించుకుందామండి. తాలింపులకి నేను జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, శనగపప్పు తీసుకున్నానండి. అలానే ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకున్నానండి. అలానే కరివేపాకు వేయించుకుంటున్నానండి. ఇప్పుడు వేగిన తర్వాత ఆనియన్స్ని వేసుకుందామండి. ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు మనకి వేగిన తర్వాత మనం కాకరకాయని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని యాడ్ చేసుకుందామండి. కాకరకాయని మనం నెలకి ఒక్కసారైనా తినాలండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం 4 నిమిషాలు మగ్గించుకుందామండి. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. అలానే బెల్లంని చిన్న ముక్క యాడ్ చేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాము. మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ కర్రీ రెడీ. రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాదు లైక్ కూడా చేసుకోండి ప్లీజ్, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Until the next video, stay tuned to our channel Yahoo Kitchen. Bye.